బాగా చెప్పారు మావయ్య. అన్ని బంధాల్లోకెల్లా పవిత్రమైన బంధం తాళి బంధమే. నేను వేదాల్లో చదువుకున్న దాని ప్రకారం 3 ముళ్ళు వేయడం వెనుకున్న పరమార్థం ఏంటంటే, పెళ్లికి ముందుండే ప్రతి బంధాన్ని పెళ్ళైన తర్వాత నాలో నువ్వు చూసుకుందువు అని మొదటి ముడిని మగాడు వేస్తాడంట. నేను సంపాదించే ప్రతి దాన్ని అనుభవించే హక్కు పూర్తిగా నీకుంటుందని రెండో ముడిని వేస్తాడంట. జీవితాంతం నీకు సైన్యంలా కాపలా ఉంటానని మూడో ముడి వేస్తూ ప్రమాణం చేస్తాడంట. అందుకే పెళ్లి అగ్ని కంటే ఎంతో పవిత్రమైనదని అంటారు. అటువంటి బంధాన్ని అంత సులభంగా ఎవరు వదులుకోరు. అందుకే నా అమ్మా నాన్నలు కూడా ఈనాడు కలిసిపోయారు. అవునమ్మా, వివాహ బంధం గురించి నువ్వు చాలా చాలా చక్కగా చెప్పావు. ఎడబాటు అనేది తాత్కాలికం. లంకలో ఉన్న సీతమ్మ రామయ్య తండ్రి దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం అయితే పట్టింది. కోటలో ఉన్న అత్తమ్మ కూడా మావయ్య దగ్గరికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. వచ్చే 15వ తేదీన అత్తయ్యను తెచ్చి పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపిస్తాను. ఊరికి అభయాలిచ్చేకు చివర్లో చీప్ అయిపోతావు. ఇప్పుడు తలెత్తుకుని చెప్తున్నావు, అప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్ని నిష్ఠూరాలు మాట్లాడినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా అవని అనుకున్నది సాధిస్తుంది. రాసివ్వమంటే రాసిస్తాను. మాస్టర్, మీరు మరీ రెచ్చిపోయి సర్టిఫికెట్లు ఇచ్చేయకండి. అందరూ అన్నిసార్లు గెలవరు. అన్ని రోజులు అవనివేనా? ఎందుకు ఊరికే డప్పు కొడతావు? ఇప్పటికే రావి చెట్టు సగం నల్లగా మారిపోయింది. జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇటువంటి సమయంలో అవని దుష్టశక్తిని ఎదిరించి అమ్మని తీసుకొని రావడం అంత సులభం కాదని నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. తీసుకొస్తుందని నేను కూడా బల్లగుద్ది చెప్తాను పెద్దనానా. ఆఖరి అవకాశం, ఆఖరి ప్రయత్నం, ఆఖరి శ్వాస వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎవరు నా కాళ్లు పట్టుకుని వెనుకకు లాగినా నేను నా పట్టుదలను పక్కన పెట్టను. ఇప్పుడు అవమానిస్తున్న వారే అద్భుతం జరిగిన తర్వాత అభినందించే పరిస్థితి వస్తుంది. తొందరపడకండి. మావయ్య, ఏమీ ఆలోచించకుండా మీరు నిశ్చింతగా ఉండండి. కాకుల్లా పొడిచింది చాలు, ఇంక రండి. రావే. వసీకరకు నాకు మధ్య సంబంధం ఉందన్న విషయం ఊరి వాళ్లకు తెలియదు. వసీకరకు తెలియకుండా వేదవతిని ఇక్కడి నుంచి బయటికి తీసుకొని పోయి నేనే కాపాడానని చెప్పుకుంటే అందరూ నన్ను పొగుడతారు, గౌరవిస్తారు. అమాంతంగా నా విలువ పెరుగుతుంది. తరువాత ఏదో విధంగా మొక్కు పుడుకొని సొంతం చేసుకుంటాను. ఆంటీ, మాయా, ఆంటీ మీరు కంగారు పడకండి. మిమ్మల్ని విడిపించుకొని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను. నేను ప్రస్తుతం అవని వాళ్లతో కలిసి ఈ ఊర్లోనే ఉంటున్నాను. వసీకర పెట్టిన కాపలా మనుషులు ఇప్పుడే అటు వెళ్లారమ్మా. వాళ్ళు రాకముందే వాళ్ళు కంటపడకుండా మనం బయటకు వెళ్ళిపోవాలి. ఆంటీ, మీ ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ అవని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. చాలా భయంకరంగా అనిపించాయి. మీకు మీ ఊరికి రాకూడని కష్టాలవి. చివరికి అంతా మంచి జరుగుతుందిలేండి. మీరేం బాధపడకండి. రండి ఆంటీ, పదండి వెళ్దాం. అమ్మా,
నా అమ్మవారు నీ రూపంలో వచ్చి నన్ను విడిపించి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తుందమ్మా. ఆ వసీకర రాగలదు. మనం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. పదండి అండి. నేను బంధించిన వేదవతిని నువ్వెందుకు తీసుకుని వెళ్తున్నావు? దేవత లాంటి వేదవతి గారిని ఇలా బంధించడం తప్పు, నేరం, పాపం. మాయ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? కుటుంబం అంతా భయపడుతుంది, ఎదురు చూస్తుంది. దయచేసి వదిలేయండి, నీకు దండం పెడతాను. కావాలంటే నన్నేమైనా చేసుకో, ప్లీజ్. నీతో తర్వాత మాట్లాడతాను. వేదవతిని వదులు. లేదు, నేనెలాగైనా తీసుకొని వెళ్తాను. రేయ్, ఎక్కడ చచ్చారా? తొందరగా రండి. వసీకర, నేను చెప్పేది విను. ఏం చేస్తున్నారా? భోజనానికి వెళ్ళామమ్మా. నేను గమనించకపోయింటే ఈ వేదవతి బయటికి పోయి ఉండేది. తీసుకెళ్లి బంధించండి. వదలండి, ప్లీజ్ వదలండి. వేదవతి గారు. ఆంటీ, ఆంటీ, వదలండి ప్లీజ్. వదలండి. ప్లీజ్ వేదవతి గారిని వదిలేయండి. వేదవతి గారు. నువ్విలారా. ఏమైంది నీకు? ఎందుకు వేదవతిని బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? సీరియస్ అవ్వకు, అంతా వివరంగా చెప్తానుండు. రేయ్, అసలు మాయా మేడం వచ్చి ఈవెంట్ ఎందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది? నాకు అదే అర్థం కాలేదు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. పద. మాయ గురించి వీళ్ళకెలా తెలుసు? అసలు ఏం జరుగుతోంది? కారణం లేకుండా నేను ఏ పని చేయను అని నీకు తెలుసు కదా వసీకరా. మనిద్దరం అనుకునే కదా ఆ ఊరిని, వేదవతి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇప్పుడు నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళిపోవడంలో అర్థమే ఉంది. ముక్కుపుడక విషయంలో నీతో చేతులు కలిపిన నేను వేదాన్ని కావాలని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఏంటా కారణం? వేదవతిని బయటికి తీసుకొని వెళ్ళి అందరినీ నమ్మిస్తే ఆ తర్వాత అక్షయను నమ్మించి లోపలికి తీసుకురావచ్చు. అందుకని వేదవతికి నా మీద ఎటువంటి అనుమానం రాకుండా అలా తీసుకొని వెళ్ళాను. ఈ విషయం నీకు తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇంతలోనే ఎదురుపడ్డావు. నువ్వు చెప్పింది అంత సమంజసంగా అనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను నిన్ను కూడా నమ్మలేను. ఎందుకంటే అవసరాన్ని బట్టి నువ్వు కూడా మారిపోతూ ఉంటావు. ముక్కు పుడక ఎప్పటికైనా నా సొంతం కావాలి. నా జాగ్రత్తలో నేనుంటాను.